సలార్ మూవీ చూసారా? చూసాను బ్రో, సూపర్ ఉంది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే హైలైట్. ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు చెప్పిన అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. సినిమా మాత్రం హైలైట్ ఉంది. ప్రభాస్ యాక్షన్ మాత్రం సూపర్, ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉంది. శృతి హాసన్ కూడా సూపర్ ఉంది. అంటే సూపర్ ఉంది అంటే యాక్టింగ్ బాగుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మాత్రం ఏక్ నంబర్ అని చెప్పవచ్చు. అంటే అందరూ కేజీఎఫ్ లా ఉంటుంది మూవీ అంటున్నారు. కేజీఎఫ్ తో సింక్ అయి ఉందా బ్రో మూవీ? ఏమన్నా డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ ఉంది బ్రో. కేజీఎఫ్ ని సపరేట్ చూడాలి బ్రో. ఏదైనా ప్రతి ఒక్కటి సూపర్ ఉంది. కేజీఎఫ్ ఏ మాత్రం లింక్ లేదు. సలార్ వేరే లెవెల్ అంతే. అంటే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది దీంట్లో? బాగుంది బ్రో. బాగుందా? ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రకు వాళ్ళు మంచి ప్రాధాన్యత ఇచ్చారు, మంచి యాక్టింగ్ చేశారు. అందరికి 5 out of 5 ఇవ్వచ్చు. ఓకే, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఆయన మార్క్ కనపడిందా? కన్ఫామ్ నుంచి కూడా తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎట్లా చూపెట్టాను, ఏ యాక్షన్ ఎట్లా చూపెట్టాను, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఏదైనా సూపర్ ఉంటుంది. అంటే ప్రభాస్ గారికి లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే యావరేజ్ స్టాక్ వచ్చాయి. ఈ మూవీతో ఏమైనా కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా ప్రభాస్? కంబ్యాక్ సూపర్ హిట్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఓకే, అంతకుముందు డైరెక్టర్స్ అందరూ సెట్ కాలేదు ప్రభాస్. ఓకే, ప్రసాద్ ని మంచి ప్రభాస్ సెట్ అయ్యాను. హైలైట్ స్టోరీ కథ మాత్రం సూపర్ ఉంది. ఓకే, అంటే రొటీన్ స్టోరీలా ఏమనిపించలేదా కథ? అనిపించలేదు. ప్రతి నిమిషం ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా చూడొచ్చు. సరే, ఎగ్జైట్మెంట్. ఫైట్లు ఎలా ఉన్నాయి బ్రో? ఫైట్స్ ప్రసాద్ ని డైరెక్షన్ ఫైట్ నుంచి తక్కువ చేసి మాట్లాడడం అవసరం లేదు. దాన్ని మాట్లాడు పక్క పెట్టాలి. ఓకే, ఒక రేంజ్లో ఉంటాయి అంతే, మాట్లాడదు. ఓకే, పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? అంతకు మించి అంటారు. అంటే ప్రభాస్ గారిని అలా కట్అవుట్ చూడగానే ఎలా అనిపించింది బ్రో మూవీలో? కట్అవుట్కే కట్అవుట్ అయ్యి దాన్ని తక్కువ చేసి మాట్లాడదు. ఏ ఎగ్జామ్ ఉంది. మన ప్రశాంత్ నీల్ గారు రాజమౌళి గారిని మించి చేశారనుకోవచ్చా డైరెక్షన్ ఇందులో? మా దగ్గర పోటీ ఉండేది. ప్రశాంత్ నీల్, రాజమౌళి. ఓకే బ్రో, డైరెక్షన్ వాళ్ళే. ఓకే, ఫైనల్గా ఓవరాల్గా 5కి ఎంత ఇస్తారు బ్రో రేటింగ్ మీరు? 5కి 4 ఇస్తాం. ఓకే, థ్యాంక్స్ బ్రో.